కుసుమహర కుసుమహర కుసుమహర. మరి ప్రభువుని మనం ఎలా స్వంతం చేసుకోవాలి అన్న అంశాన్ని వింటున్నాం కదా. మరికొంత కూడా వినేద్దామా? కుసుమహర. మన ప్రభువు చెప్పాడు, నా అంతట నేను బంధించబడటానికి అవకాశం ఇచ్చినప్పుడు త్రాళ్లతో అవసరమేముంది? నన్ను పట్టుకున్న తరువాత ఇది ప్రభుని కేలా అని అలాగే పట్టుకోండి. మానవ జీవిత పరమావధి ఆ ప్రభుని కుటుంబములో ఒకరుగా నమోదు కాబడటమే. ఆయన బృందావన ధామంలో ఒక సభ్యుడిగా కావడమే. ఆయనని సేవించటానికి రాధారాణి అనుమతి పొందడమే. ప్రభువు ఎదురుగా పెండ్లికూతురు వేషములో నిల్చొని ఉండండి. ఆయన జీవితం కోసం, ఆయన సౌఖ్యాల కోసం యాచించండి. ఆయనపై ఆధారపడి ఉండండి. భార్యలాగా సంపూర్ణ సమర్పణ కండి. మీ భర్తగా ఆయనని ప్రేమించండి, సేవించండి. వృద్ధస్తమానం ఆయన నామం చేస్తూ ఆయనని కీర్తించండి. అందరి హృదయాలలో నివసించే ఆయనకి అన్నీ అవగతమే. నిశ్చలంగా ఉండండి. క్షణం లెక్కించుకుంటూ తపనని పెంచండి. ఒక్కసారి పొందితే శాశ్వతంగా బంధించండి. మీరంతా నా ద్వారం దగ్గర యాచకులు. మీకు అన్నీ ఇస్తాను. నాలో పూర్తి విశ్వాసం ఉంచండి. ప్రభువును గాఢంగా ప్రేమించండి. తింటూ, నిద్రపోతూ లేదా మాట్లాడుతూ ఎప్పుడూ ప్రతి క్షణము ఆయనని చింతించండి. మీలో ఉన్న ప్రభువు తింటున్నట్లు, నిద్రిస్తున్నట్లు, సర్వాన్ని చేస్తున్నట్లు భావించండి. ఇది చాలా చాలా అవసరమైన వాక్యం మనందరికీ. ఈ వాక్యాన్ని మన సొంతం చేసుకోగలిగితే నిజంగా మనము మన ప్రభువుని క్రమంగా మెల్లమెల్లగా మన సొంతం చేసుకోగలుగుతాము. ఆయన కోసం తపించండి. బరువెక్కిన హృదయంతో ఆయన కోసం ఏడవండి. దాపరికాన్ని ఆయన అసహించుకుంటాడు. భర్త ప్రేమలో మరింత లోతుగా ఈదుకుంటూ ఉండి మనస్సులోనూ ఆత్మలోనూ ఆయన పరిచారికనని భావించండి. అంటే ఎల్లప్పుడూ నిత్య కృష్ణదాసిని అన్న భావాన్ని ఉంచుకోమంటున్నారు. దృష్టి పదంలో లేడని మనస్సు నుంచి ఆయనని దూరం కానివ్వకండి. నిద్రిస్తున్నా మేలుకున్నా ఆయన పాదార విందాలని మనస్సులో పెట్టుకోండి. మీతో ఆడుతున్న అసంఖ్యాకమైన కేలల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. అప్పుడు ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విస్మరించడు. ఆయన చేతిని విడవకండి. మీ మీద పూర్తి ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీలో ప్రతివారు నాలాగా కావాలి. ఆయన ప్రేమ ఎటువంటిది? మనం ఎలా ప్రతిస్పందించాలి అని మీరు అడగవచ్చు. దివ్య ప్రేమ అన్నింటా ఉంటుంది. అన్నింటినీ వశపరుచుకుంటుంది. ఎప్పటికీ ఉంటుంది. కనుక ఆయన ప్రేమ సత్యమైనది, నిర్మలమైనది, ఎప్పటికీ నశించనిది. ఆయన కేల అనేక రకాలైనది. ఆయన అనేక రూపాలలో ఉత్తేజపరుస్తాడు. మనుష్యుల నుండి ప్రేమ పొందటానికి, వాళ్లలోని ప్రేమను జాగృతం చేయటానికి వచ్చాడు. భక్తుల హృదయాల్లో ప్రేమ నింపుతాడు. బృందావన లీల మళ్ళీ ఆడతాడు. ప్రేమ కేలలో ఆయన 24 గంటలు మునిగి ఉంటాడు. ప్రేమ తప్ప మరి ఇంకే విషయంలోనూ కల్పించుకోడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని నడుపుతున్నాడు. ప్రతి వారిని కాపాడే దృష్టితో తన మహత్తరమైన రక్షణ ప్రతి విషయంలోనూ ఉంటుందని అభయమిస్తూ ఎవరినీ దూరంగా పోనీయటం లేదు. ప్రియాతి ప్రియంగా ఆయనని మనం ప్రేమిస్తే మన హృదయాలని ఎప్పటికీ విడిచిపోడు. దాన్ని తన ఆవాసంగా చేసుకుంటాడు. మనం ఆయన కోసం ఒక పని చేస్తే తాను 1000 రెట్లు తిరిగి చెల్లిస్తాడు. ఆయన ఎప్పుడూ మనల్ని అక్కున చేర్చుకొని ఉంటాడు. వరాల జల్లులు
కురిపిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన సుందరవదనంపై ఒక్కసారైనా దృష్టిని సారించము. పూర్తిగా వికసించిన ప్రేమకి ఆయన దాసుడవుతాడు. తనకి అలా నిర్మలమైన హృదయాలకి దృఢమైన ఐక్యానుబంధాన్ని కల్పిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి హృదయాలని నిర్మలం చేసుకుంటే తప్ప ప్రభువు సొంతం కాడని ఇలా చెప్తూ ఉన్నారమ్మ. తాను ఒక నమ్మకమైన మిత్రుడనని, ఆరాధించే భార్యని ప్రేమించే భర్త యొక్క అనుబంధం కంటే ఇంకా ప్రియమైన అనుబంధం కల ఒక బాంధవుడునని వాళ్ళు గ్రహించేటట్లు చేస్తాడు. తనని ఎలా ప్రేమించాలో మనకి నేర్పేది ఆయనే, ఆయన నామమే. శాస్త్రజ్ఞానం కాదు బోధించేది, కేవలం ఆయన ప్రేమ, ఆయన నామము. కాబట్టి ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన క్షణమే మన అసమానతలని, మన పొరపాట్లని మరిచిపోయి ఆయన మనల్ని తన హక్కున చేర్చుకుంటాడు. ఆయనకి అనేక రకాలైన ప్రేమ తెలుసు. వివిధ రకాలైన పద్ధతులు మనని ఏడిపించటానికి కానీ, నవ్వించటానికి కానీ ఆయన వద్ద ఉన్నాయి. మన కోసం ఆయన ఎంత విపరీతంగా బాధపడతాడు. ఒక్క క్షణం ఆయన విరుద్ధంగా ఉన్న ఈ ప్రపంచం ఉండే అవకాశం ఉందా? వెంటనే నాశనమైపోయేది. ఆయన ఉండడం వల్లనే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైనవి తమ విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఆయన మనతో ఆడుకునేటంతగా అన్ని విధాలుగాను ప్రతి అడుగులోనూ ఆయన మనతో ఉన్నాడు అని భావించేటంతగా మనం మనల్ని ఎలా సమర్పించుకుంటాము? దాని శక్తిపై పరిపూర్ణ విశ్వాసంతో పవిత్ర కుసుమహర నామస్మరణలో నిరంతరము మునిగి సాధన ప్రారంభిద్దాము. ఇది ఆయన కోరుకునేది. అందువల్ల మన మనసులు, హృదయాలు నిర్మలమవుతాయి. ప్రేమ, భక్తి పెరుగుతాయి. ఆయనని మనకి అతి దగ్గరైన, అతి ప్రియతముడైన బంధువుగా చేసుకోండి. ఆయనని తండ్రిగా, దిక్కులేని బిడ్డగా, ఆత్మీయుడైన మిత్రుడిగా, యజమానిగా లేదా భర్తగా ఏ విధంగా మీ హృదయం అభిలషిస్తుందో అలా భావించండి. ఎవరి ప్రేమ, భక్తి ఎప్పటికీ అధిగమించబడదో ఆ గోపికలని ఇప్పుడు మనము అనుసరించాలి. ఆయన పాదాల వద్ద వారు బానిసలయ్యారు. వారి యవ్వనాన్ని, వారి అందాల్ని, వారి మనసుల్ని, వారి సర్వస్వాన్ని సమర్పించారు. వారి ఒకే ఒక్క కోరిక ఆయనని సుఖంగా, హాయిగా ఉంచటమే. కృష్ణుడి పట్ల వారి ప్రేమ, తపన వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా కనుమరుగు చేసేటంత గొప్పది. వారిలాగానే మనం కూడా పూర్తిగా నిస్వార్థంగా మారాలి. మన హృదయాలు విశాలం చేసుకోవాలి. ఆయన సృష్టి మొత్తాన్ని ప్రేమించాలి. ఆయన వస్తువులని ప్రేమించకుండా ఆయనని మాత్రమే ప్రేమిస్తే ప్రేమ సంపూర్ణము కానే కాదు. ఆయన నామంకై, ఆయన ప్రేమకై ఎడతెగని ధ్యాసలో మనం రోజులు గడపాలి. ప్రాపంచిక సుఖాల కోసం నామస్మరణ మార్గంలో కూడా పరీక్షలు తప్పకుండా వస్తాయి. మన విశ్వాసం ఎంత గొప్పదో, మన నిత్య జీవితంలో ఆయన బోధనలను అనుసరించి ఎంతగా ఉంటామో చూడాలని ప్రభువు కాంక్షిస్తాడు. మనం నామధనంలో ధనికులుగా ఉన్నప్పుడు మనకి ప్రతిదీ లభిస్తుంది. మనం ఆయన నామం మాత్రమే స్మరిస్తూ మరి ఇంకేమీ కోరిక కోరకపోవడం మాయ చూసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళుతుంది. ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఒక్కసారి ప్రేమని చవి చూడండి. మీ ఆత్మని, హృదయ సర్వస్వాన్ని సమర్పించండి. అప్పుడు తప్పక మీకు నిర్మలమైన ప్రేమ ప్రాప్తిస్తుంది. ఆయనని ప్రేమిస్తూ ఉండండి. ఆయన చిత్తానికి
సర్వాన్ని సమర్పించి జీవించండి. మనల్ని మనం పూర్తిగా మర్చిపోయినప్పుడే అసలైన ప్రేమ మనలో ఉద్భవిస్తుంది. తన ప్రభువు కోసమే భక్తుడు జీవిస్తే అతడు నిజమైన భక్తుడు. ప్రభుని స్మరణలో ఏమాత్రం ఎడం వచ్చినా అతడు విపరీతంగా అశాంతికి గురి అవుతాడు, బాధపడతాడు. అతడు ప్రభువు కోసం బ్రతుకుతాడు, ప్రభువు కోసం మాత్రమే పనిచేస్తాడు. మీకు ప్రేమ దక్కకపోతే నిరుత్సాహపడకండి. నామం ద్వారా అది ఎదుగుతుంది. ఓర్పు వహించండి. ప్రభువుకి చాలామంది భక్తులు ఉన్నారు. తన శ్రద్ధని వారిలో ప్రతివారిపైన ప్రసరించి తీరాలి. మీరు కూడా మీతో ఆయన ఆడుకుంటున్నాడని భావించే రోజు తప్పక వస్తుంది. ఆయన అసంఖ్యాకమైన లీలల్ని గురించి ఆలోచించండి. ఆయన ప్రత్యక్షమవడం కోసం వేచి చూడండి. ఆయన నామస్మరణ రోజు చేస్తూ ఆయనని ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని మర్చిపోరు. ప్రభువుని స్మరించడం అంటే ఆనందం, దివ్య జీవనం, దుఃఖము, మరణాల విస్మరణ. ప్రభు హరనాథుడు ఒక పెద్ద ఓడ నిండా రత్నాలతో వచ్చాడు. వాటిని తీసుకోవడమే మన వంతు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరంతరము కుసుమహర నామాన్ని జపిస్తూ ప్రభు ప్రేమని సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అందరము కూడా కలిసి ప్రయత్నం చేద్దామని భావిస్తూ జై కుసుమహర.